నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మీ సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రిచ్చారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రిచ్చినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th house లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూవే ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planets కి వక్రగతి అనేది ఉంది. సన్ కి వక్రగతి లేదు, మూన్ కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళా మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళా బుధుడు, ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి వక్రగతి, శని వక్రగతి ఎస్పెషలీ ఈ 138 days ఎలా ఉంది అంటే నవంబర్ 15th వరకు ఎలా ఉందో చూద్దాము. శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్ గా కుంభరాశిలో ఉన్నారు, ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు. చూసామంటే ఆయన ఏమో 6th house, కన్యా రాశికి ఏమో 6th house లో ఉన్నారు. కానీ ఆయన వక్రగతి అయినప్పుడు 5th house ని కూడా చూడాలి. సో తప్పక వీళ్ళకి బాగుంటుంది, కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట. అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక 3 months అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 5th అంటే పిల్లలు కూడా చెప్పుకుంటాం, అలాగే
మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పిల్లలు కూడా బాగుంటారు, ఎస్పెషల్లీ కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్, వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి, మీ పిల్లల్ని పంపించాలి అని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. అవన్నీ కూడా జరుగుతాయి ఈ 3 నెలల్లో. తప్పక ప్రయత్నించవచ్చు, శ్రమ పడందే ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్ని జరుగుతాయి అన్నమాట. అలాగే ఈ 3 నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అన్నమాట. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిల్లో నెగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే 6th లో ఉండి 5th చూస్తున్నారు, కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది 6th house లో ఉంటూనే ఉంటుంది. అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనే ఎక్కువ అవుతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి సహకరించరు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎన్వి, జెలసీ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ 3 నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి, బాగుంటుంది. ఎందుకంటే శని ఇస్తే అలాగే కుంభ శని అంటాం, అందుకని కుంభ శని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఏంటంటే మనం జనరల్ గా రాశి వారీగా మాట్లాడుకుంటున్నాము, బట్ మనం జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్ గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్ గా చెప్తున్నాము. సో మీ జాతకం చూపించుకోవాలి, పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో వక్రగతి వీళ్ళకి ఈ 3 నెలలు బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే పుణ్య నది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పై చదువులు వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తుంది అనమాట. 5th చెప్తున్నాం కనుక తప్పక బాగుంటుంది అని చెప్పాలి. అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుందని చెప్పాలి కన్యా రాశి వాళ్ళకి. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్ గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్ కి, వాట్సాప్ నంబర్ కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్ గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో, పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నమస్కారం.